సుమన్ టీవీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. మరి శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి లాగా చక్కగా ముస్తాబాబి అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్య వంటకాలను మీకు పరిచయం చేస్తామంటూ మనల్ని ఆహ్వానించారు జయశ్రీ గారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఆవిడ ఏం రెసిపీ చేస్తారో ఏంటో తెలుసుకుందాం, రండి వెళ్దాం. ఒక డోర్ ఓపెన్ చేసి ఉంది, ఇంకెందుకు బలపడ్డా వెళ్ళిపోదాం. హాయ్ జయశ్రీ గారు, ఓపెన్ చేసి ఉంచారు మాకోసమేనా? అవునండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? యా సూపర్. సో ఇంకెందుకు కలిసి మరి అమ్మవారిని చూసేద్దామా వెళ్ళిపోయి? సో జయశ్రీ గారు అమ్మవారిని చక్కగా రెడీ చేశారు కదా, సో పూజ అంతా అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే. సో ప్రతి శుక్రవారం చేసుకుంటుంటారా మీరు? చేస్తాను. పర్టికులర్గా శ్రావణ మాసంలో ఏ శుక్రవారం చేసుకుంటారండి? పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం పర్టికులర్గా చేసుకుంటారు. మిగతా వారాల్లో కూడా చేసుకుంటారు కదా. సో వాయినాలు అవి ఎప్పుడు ఇస్తుంటారు? తాంబూలం ఎప్పుడు ఇస్తారు? ప్రతి వారం ఇస్తారా? ప్రతి వారం ఇస్తూ ఉంటారు. సో ఈవినింగ్ కూడా పెట్టేసి దీపం అప్పుడు ఇస్తారు. సో ఎంతమందికి పెడుతూ ఉంటారండి? 9 మందికి అలా పెడతారు. 9 మందికి పెడుతూ ఉంటారా? సో చక్కగా రెడీ చేశారు. మరి ఇప్పుడు కూడా కొంచెం పూజ చేద్దామా అలాగా? ఓకే. జయశ్రీ గారు పూజ అయితే అయిపోయింది, మరి నైవేద్యం స్టార్ట్ చేద్దామా? సో ఏం చేస్తున్నారు ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా? గుంత పొంగనాలు చేస్తున్నాను. స్వీట్ గుంత పొంగనాలు. ఓకే, మరి చేసేద్దామా? స్వీట్ గుంత పొంగనాలు కదా, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి? ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తాం కదండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ 1 కప్పు బాంబే రవ్వ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ గోధుమ పిండి. సో మొత్తం మనకి కొలతలు ఉన్నాయండి దీనికి? ఒక్కొక్క కప్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో 1 కప్పు రవ్వ తీసుకున్నాము అండ్ ఇంకొక కప్పు గోధుమ పిండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఈ కొబ్బరి లైట్గా గీలో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఫ్రై చేసుకోవాలా? ఓకే. కొబ్బరి కొంచెం గీతో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుందా? కొబ్బరి లైట్గా వేసుకొని సో లైట్గా వేసుకుని కొబ్బరి అనేది మనం ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అయితే. సో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లైట్గా చేసుకుంటే చాలు. సో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గీలోనే. సో స్వీట్ ఐటమ్ కదా ఇది, దీంట్లో అంటే మనం షుగర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? బెల్లంతోనే చేసుకుంటారా? షుగర్తో కూడా చేసుకోవచ్చా? షుగర్తో చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసుకుంటే చాలా స్వీట్గా బాగుంటుంది. ఓకే. సో ఆల్రెడీ మనం రవ్వ అలాగే గోధుమ పిండి తీసుకున్నాం కదా, దాంట్లో మనం గీలో లైట్గా వేయించుకున్నాం కదా కొబ్బరి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎంత కొంత తీసుకోవాలండి వాటర్ అనేది? బెల్లం కరిగేంత ఉంటే చాలు. ఓకే. సో బెల్లం కరిగేంత వరకు మనం అంటే దాంట్లో అంత మెజర్మెంట్స్ ఏం తెలియదు కదా మనకి, అట్లా ఏం అవసరం లేదు. సో బెల్లం కరిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో అన్ని 1 కప్ తీసుకున్నారు మెజర్మెంట్. ఇది బాగా మిక్స్ చేసేసి 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. లైట్గా సాల్ట్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం. బాగా మిక్స్ చేసేసి ఇది సో వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం దాంట్లో కొంచెం బెల్లం వేసుకుంటాం.
ఎంత వేసుకోవాలండి బెల్లం? అది ఒక కప్ పడుతుంది. ఒక కప్పే. సో బెల్లం మొత్తం అన్ని మనకి మెజర్మెంట్స్ అండి అవి అయితే కరెక్ట్గా వస్తాయి మనకి. అన్ని 1 కప్ తీసుకున్నారు. సో 1 కప్ మనం బెల్లం కూడా దీంట్లో వేసుకుంటున్నాం. అంటే పాకంలాగా రావాలా ఇప్పుడు అది వాటర్? ఓకే. మీడియం పాకం వస్తే సరిపోతుందండి? ఎలా రావాలి పాకం అనేది మనకి? వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు ఉంటే అంతే సరిపోతుందా? ఓకే ఫైన్. సో వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది అండి. సో మనకి ఎక్కువ పాకం అవసరం లేదండి. జస్ట్ మనకి ఆ బెల్లం అనేది వాటర్లో కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఈ రోజు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు అన్నమాట మీరు. సో ప్రతి వారం ఒక్కొక్క వెరైటీ పెడుతుంటారండి. ఎన్ని నైవేద్యాలు పెడుతుంటారు? జనరల్గా ఒకటే చేస్తారా? ఇంకేమన్నా అంటే 3, 5 అలా ఉంటాయి కదా, అలా ఏమన్నా చేస్తారా? ఒకటే చేస్తారు. ఒక నైవేద్యం చేసి పెడతారు. సో కరిగేంత వరకు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలా? ఓకే. ఫిల్టర్ చేసుకోవటం ఇతలు ఆరినాక. ఓకే. సో బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి. నెక్స్ట్ దీంట్లో మనం వేసుకోవాలి చేసుకొని ఇలా కలిపేయాలి. ఇందులోనే మనం దోశకి వేస్తాం కదండి, అంత అంత సో ఆ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలా? ఓకే. మనం దోశ పిండి ఎంత బ్యాటర్లో ఉంటుందో అదే బ్యాటర్తో మనం మిక్స్ చేసుకోవాలి ఇది కూడా. సో మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఉండాలి బ్యాటర్ అనేది. సో దోశ పిండి బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇది చూసుకుని వేసుకుంటుంటే సరిపోతుంది. సో దాన్ని కలుపుకొని వెంటనే వేసుకోవచ్చా? కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో ఇది మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని అప్పుడు గుంత పొంగనాలు మనం వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నానిపోతుంది. ఓకే. సో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఈ బ్యాటర్ అనేది అవుతుందండి. సో మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అటువంటి విధంగానే మనం దీన్ని కలుపుకోవాలి. సో మిక్స్ చేసుకునే తర్వాత మనకి గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది. సో దాంట్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో గీ వేసుకోవాలి కొంచెం. సో ఫస్ట్ అయితే మనం దాంట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అంటుకోకుండా ఉంటాయండి. సో టేస్ట్ కోసం టేస్ట్గానే ఉంటుంది, ఇందులో అంటుకోదు. ఓకే. సో టేస్ట్ కోసం మనం అంటుకోకుండా ఉండడానికి మనం గీ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో అమ్మవారికి పెట్టే నైవేద్యంగానే వండుతుంటారండి ఇది, లేకపోతే జనరల్గా కూడా మామూలుగా కూడా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది కదా. ఎందుకంటే దీంట్లో బెల్లం అది యూజ్ చేస్తున్నారు కదా, మంచి ఐరన్ ఫుడ్ అని చెప్పచ్చు ఇది. సో ఎంత టైం పడుతుందండి అవి అవ్వడానికి? అయిపోతుంది ఒక 2 minutes. అంతేనా? 2 minutesలో మనకి ఫినిష్ అయిపోతాయి. సో ఈజీగానే అయిపోతాయి కదా. సో మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలు. అంతే. సో ఆ నానబెట్టుకోవడానికి మాత్రం మనకి టైం పడుతుంది. సో మిగతాదంతా ఈజీ ప్రాసెస్. ఏం రెసిపీస్ చేస్తారు ఇంకా ఇవి కాకుండా? పరవన్నం చేస్తాము, సేమియా, పెసరపప్పు సేమియా చేస్తాము. ఓకే. స్పూన్తోనే తీసుకోవచ్చు. సో స్పూన్తోనే మనం ఫ్లిప్ చేసుకో అంటే దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అయితే నాకు బాగా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. ఇంకా కరెక్టేనా? బాగానే వచ్చిందిగా కానీ మంట ఎక్కువ. సో 2 sides అలా చూసారా మంచి కలర్ఫుల్గా అయింది కదా అది. సో 2 sides కూడా మనం ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. అయిపోయిందండి. అయిపోయినాయా? సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా మరి? ఆఫ్ చేసామంటారా? ఆఫ్ చేసేయండి. సో ఫినిష్ అయిపోయింది మన స్వీట్ గుంత పొంగనాలు. సో ప్లేట్లోకి తీసుకుని తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకుందాం. సో చాలా చక్కగా అయినాయి కదా, లైట్ బ్రౌన్ కలర్లో. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం బ్యాటర్ అది ప్రిపేర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడం మాత్రం టైం పడుతుంది. మిగతాదంటే చాలా ఈజీ అనమాట. సో అమ్మవారికి నైవేద్యం కింద గుంత పొంగనాలు చేశారు కదండి, స్వీట్ గుంత పొంగనాలు. సో సమర్పించేద్దామా మరి? పెట్టేసాను. పెట్టి ఇట్లా కొంచెం వాటర్ ఉన్నాయి అక్కడ లేవా? ఇట్స్ ఓకే. అనండి. సో అమ్మవారికి మంచి నైవేద్యం చేసి చూపించారండి. చాలా చక్కగా ఉంది. సో చాలా బాగా ముస్తాబు చేశారు, అలాగే మంచి నైవేద్యం కూడా చేశారు. మరి శ్రావణ శుక్రవారం పూట మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత చక్కగా అలంకరించి మాతని, సో అలాగే మంచి నైవేద్యం చేసినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. జయశ్రీ గారు మరి శుక్రవారం పూట మమ్మల్ని ఇన్వైట్ చేశారు, అలాగే మంచి నైవేద్యం కూడా చేసి చూపించారు కదా. మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు ఈ వాయనం. థ్యాంక్ యూ అండి. ఒకసారి టేస్ట్ చూడండి. యా, నైవేద్యం కూడా పెట్టేశాం కదా అమ్మవారికి. సో నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. స్వీట్ గుంత పొంగనాలు.
బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నెయ్యి కూడా బాగా మిక్స్ చేశారు కదా, మొత్తం సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ అండి, చాలా టేస్టీగా ఉంది. సో అమ్మవారికి కొత్త నైవేద్యంగా మీరు కూడా ఇది పెట్టండి, అంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది కదా, సో చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి, శ్రావణ మాసం సందర్భంగా మనల్ని ఇన్వైట్ చేసి జయశ్రీ గారు ఒక మంచి నైవేద్యం చేసి చూపించారు. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.